ఈడీటీవీ న్యూస్ పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం నల్లవజ్రం పురస్కారాలను గోదావరి కనిలోని జాతీయ స్థాయి కళోత్సవాలు నిర్వహిస్తున్న తారా ఆర్ట్స్ అకాడమీ అని ఇఫ్తా జాతీయ సమితి నాయకులు కె స్వామి ప్రముఖ కళాకారులు మ్యాజిక్ రాజా పిలుపునిచ్చారు. ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలని, మరుగున పడుతున్న కళను వెతికి తీయాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ నమస్కారం. వచ్చే నెల ఆగస్టు 10-11 తేదీల్లో మన నల్ల వజ్రాల గని గోదావరి ఖనిలో నల్ల నేలలో జాతీయ స్థాయి కళోత్సవాలు జరగబోతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. 8 సంవత్సరాల కిందట ప్రసిద్ధ కళాక్షేత్రం త్యాగరాయ గానసభలో హైదరాబాదులో ఏర్పడిన సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ. ఒక సదుద్దేశంతో, సదాశయంతో మరుగున పడిన కళాకారులను పరిచయం చేయాలని, భారతీయ శాస్త్రీయ జానపద సాంప్రదాయ కళలను ప్రోత్సహించాలని ఒక సృజనాత్మక దృష్టితో ఏర్పడినటువంటి కళా సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ. ఆనాటి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. 8 సంవత్సరాలుగా బాలల కోసం బాలల కళోత్సవాలు, మహిళా దినోత్సవాన మహిళా విశిష్ట పురస్కారాలు, జానపద కళోత్సవాలు, శాస్త్రీయ నృత్య ఉత్సవాలు, ఉగాది పురస్కారాలు తదితర ఎన్నో కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో, అట్లాగే విజయవాడ, తిరుపతి, ఢిల్లీ, తంజావూరు, మౌంట్ ఆబు, కరీంనగర్. పోయిన సంవత్సరం 2022లో కరీంనగర్లో కూడా చాలా పెద్ద ఎత్తున కళోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ ఉత్సవాలు నభూతో నా భవిష్యత్ అనే పద్ధతిలో ఆనాడు నిర్వహించడం జరిగింది. అట్లాగే అంతర్రాష్ట్రీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన చెప్పాలంటే అమెరికా, సింగపూర్, మలేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, అండమాన్ నికోబార్, ఈ రకంగా విదేశాల్లో కూడా తారా ఆర్ట్స్ అకాడమీ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ప్రతిష్టాత్మక వేదికలు ఏవైతే ఉన్నాయో, తానా మహాసభలు, అక్కడ ఉన్నటువంటి 2 సంస్థలు, తెలుగు వాళ్ళకు సంబంధించిన 2 గొప్ప సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థ వేదిక పైన కూడా తారా ఆర్ట్స్ అకాడమీ కార్యక్రమాలు జరిగినాయి. అంటే మన తెలుగు తేజాన్ని, మన తేట తెలుగు, తేనెలొలుకు జానపదాన్ని, తెలుగు కార్యక్రమాల్ని విశిష్టంగా ప్రదర్శింపజేసింది తారా ఆర్ట్స్ అకాడమీ. దీని వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ రాజేష్ గారు. ఆయన మన సింగరేణి బిడ్డ, గోదావరికంలో పెరిగినవాడు. ఇక్కడ అక్షర ఉజ్వల కార్యక్రమంలో పనిచేసి కళాకారునిగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించి 25-30 ఏళ్ళుగా హైదరాబాదులో స్థిరపడి ఆ కళా పిపాస, కళా జిజ్ఞాస ఏదైతే ఉన్నదో కేవలం కళాకారునిగానే కాకుండా ఒక సంస్థను స్థాపించి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి కళాసేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన పాటుపడుతున్నాడు. ఆ కళాసేవకు కళాకారునిగా కూడా ఆయనకు శంకర్ రాజేష్ కూడా అనేక అవార్డ్స్ వచ్చినాయి. 1993 నుండి హైదరాబాద్, రాజస్థాన్, ఒడిస్సా, జెమినీ టీవీ, ఆంధ్రప్రదేశ్ అనేక చోట్ల శంకర్ రాజేష్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఆయన ఈ గోదావరి కని బిడ్డగా, సింగరేణి వాసిగా, ఒక సింగరేణి కార్మికుడి బిడ్డగా మన ఊళ్ళో కూడా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాలనే తలంపుతో ఈ గోదావరి కనిలో 10-11 తేదీల్లో జాతీయ స్థాయి కళోత్సవాలు నిర్వహించాలని తలంపు చేయడం జరిగింది. తారా ఆర్ట్స్ అకాడమీ ఏర్పాటు నాటి నుండి నేను ఒక సీనియర్ కళాకారునిగా, ఇప్టా జాతీయ నాయకునిగా, ఒక సలహాదారుగా ఉన్నాను. అట్లాగే ఈ కళోత్సవాలకు సంబంధించి నేను కన్వీనర్గా, రాజా కో కన్వీనర్గా, తర్వాత దామెర శంకరన్న సలహాదారుగా, అట్లాగే పోతుల చంద్రపాల్, చీకటి అంజన్న, దయా నర్సింగ్, ఇట్లా కొంతమంది కమిటీ సభ్యులుగా, అట్లాగే మేఘాల శ్రీధర్ యాదవ్ ఈ కళోత్సవాలకు వెన్నుదన్నుగా అన్ని రకాల అండదండలు ఇస్తున్నటువంటి
వ్యక్తి మేకల శ్రీధర్ యాదవ్. శంకర్ రాజేష్ గారికి ఉన్నటువంటి సత్సంబంధాలతో, కళల మీద ఉన్నటువంటి మక్కువతో శ్రీధర్ ఈ కార్యక్రమాలకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ చెప్పవలసిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ఉత్సవాలకు సంబంధించి గౌరవ శాసనసభ్యులు మక్కార్ సింగ్ గారిని కూడా సంప్రదించడం జరిగింది, వారిని ఆహ్వానించడం జరిగింది. వారు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు వస్తాయి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తాయి, సాంప్రదాయ కళారూపాలు, జానపద కళారూపాలు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరినీ ఇక్కడ మనం క్రమశిక్షణతో వారిని ఇక్కడ మనము వాళ్ళకు వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అడిగాం. అట్లాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీనివాస్ గారు, వారిని కూడా సంప్రదించినప్పుడు తప్పనిసరిగా ఈ కార్యక్రమాలకు పోలీసు యంత్రాంగం అంతా కూడా సహకరిస్తుంది. ఈ ఉత్సవాలు జయప్రదం అయ్యేందుకు ఇక్కడ పోలీసు యంత్రాంగం, అట్లాగే సిపి గారు, ఇతర కొంతమంది ఏసీపీలు వాళ్ళంతా కూడా ఈ ఉత్సవాలు జయప్రదం కావాలి. ఎందుకంటే మరుగున పడినటువంటి కళారూపాలను, జానపద శాస్త్రీయ కళారూపాలను మనం ఇక్కడ ప్రదర్శింపజేయడం వల్ల మన గోదావరి కనుకే పేరు వస్తుంది, మన గోదావరి కనుక ఒక ఖ్యాతి ఉంటుంది. కాబట్టి జరపండి అని చెప్పి వారు ఆశీస్సులు అందజేశారు. జిల్లా మంత్రి గారిని, ఎంపీ గారిని, మేయర్ గారిని కూడా సంప్రదించే ఆలోచన ఉన్నది. మేయర్ గారిని కలవడం జరిగింది. ఇకపోతే ఇక్కడ మరొక దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నల్లవజ్రం అనే పేరు మీద గోదావరి కనిలో పుట్టి పెరిగి అనేక రంగాల్లో ఎదిగినటువంటి వాళ్లకు నల్లవజ్రం, బ్లాక్ డైమండ్ అనే పేరున ఒక పురస్కారం ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉన్నది. విద్యారంగం, వైద్యరంగం, కళారంగం, జర్నలిజం, అట్లాగే ఇక్కడ పుట్టి పెరిగి చాలామంది అధికారులైన సింగరేణి కార్మికులు పిల్లలుగా ఇక్కడి మట్టి వాసనతో, ఇక్కడ ఈ నల్ల నేల ఖ్యాతితో వాళ్ళు అనేక మంది అధికారులైన వాళ్ళని కూడా సన్మానించాలని, కాబట్టి వివిధ రంగాల్లో అనేక మందిని మనం సత్కరించే ఆలోచన చేస్తున్నాం. దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కళాభిమానులు, కళా పోషకులు అందరూ కూడా సహకరించాలని ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో సమగ్రంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ దీంట్లో చిన్నగా ఏంటంటే, దీంట్లో ప్రధానంగా సెలక్షన్ లోపల 3 కేటగిరీలు అని చెప్పేసి అని అనుకున్నాం. ఒకటి ఏంటంటే సింగరేణి కార్మికులు, అంటే పనిచేస్తున్నవారు లేదా విశ్రాంత కార్మికులు ఆయా ప్రాంతాల నుంచి, అంటే కేవలం గోదావరికని మాత్రమే కాకుండా మనుగురు, ఇల్లందు, కొత్తగూడెం అక్కడి నుంచి మొదలుకుంటే మన గోదావరికనిలో ఈ 3 డివిజన్లు, అలాగే మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, గోలేటి, ఇవన్నీ అంటే సింగరేణి వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అందరూ కళాకారులను నల్లవజ్రాలుగా గుర్తించడం అనేది ఇక్కడ ఉద్దేశం. నాట్ ఓన్లీ గోదావరికని. దీనిలో మళ్ళీ 3 కేటగిరీలు ఏంటంటే, ఒకటి సింగరేణి ఉద్యోగులు, రిటైర్ అయిన వాళ్ళు, సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులు, మూడోది ఏంటంటే మన సింగరేణిలోనే స్థిరపడి సింగరేణి కార్మికులకు వివిధ రంగాల్లో అంశాల్లో సేవలు అందిస్తూ ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు. అంటే ఈ 3 రంగాల్లో అత్యంత ప్రతిభ కలిగినటువంటి వాళ్ళను కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ కొంతమంది నల్లవజ్రాల అంటే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ అందరికీ ఇందాక స్వామన్న చెప్పినట్టుగా ఒకే సంవత్సరం ఒకే వేదిక మీద ఒక్కసారి ఇవ్వడం అనేది సాధ్యం కాదు. అంటే మేము లిస్ట్ అవుట్ అనుకున్నప్పుడు, ఇప్పుడు 100 మంది అన్నారు, మేము నిజానికి రాసుకున్నప్పుడు 400 పైసలకు పోయింది. అట్లా చూస్తే ఏంటంటే ఒక్కొక్కరికి 5 నిమిషాలు అవార్డు ఇద్దాం అనుకుంటే 3.5 రోజులు కేవలం నాన్ స్టాప్గా ఓన్లీ అవార్డు ఇవ్వడానికే టైం గడుస్తుంది. కానీ దీంట్లో ఇంకా ఇందాక స్వామన్న చెప్పినట్టుగా కళారూపాలు రావాలి, తర్వాత అతిథుల సందేశాలు ఉంటాయి. కాబట్టి ఒకే వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం అసాధ్యమైనటువంటి పని. అందుకే కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేశాం. ఈ రిమైనింగ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక స్వామన్న చెప్పినట్టుగా ఎవ్రీ ఇయర్, అంటే ఇదొకటి ఈ లిస్ట్ను రికార్డ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ ఈ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలనేది ఇక్కడ నిర్ణయించినటువంటి విషయం. అందుకేంటంటే అందరికీ ఒక్కసారి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ కొంతమందేనా అనుకోవడానికి ఆస్కారం లేదు. అట్లా మా నాలెడ్జ్ మేరకు అన్ని రంగాల్లో కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. ఇది తెలిసిన తర్వాత నుంచి ఏంటంటే చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మేకల శ్రీధర్ యాదవ్, ప్రముఖ కళాకారులు దామెర శంకర్, కనకం రమణయ్య, దయా నర్సింగ్, ఇనుముల రాజమౌళి, కాశీపాక రాజమౌళి, కొండ్ర రాధాకృష్ణ, చంద్రపాల్, మ్యాజిక్ హరి, సోగల వెంకటి, మేక పంజయ్య, నరాల తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.